గుంటూరు జిల్లాలో మరి ముఖ్యంగా పొన్నూరులో అంతేకాకుండా రాష్ట్ర వ్యాపితంగా మొక్కజొన్న రైతులు పడుతున్న కష్టాలని మీ దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి గత నెల 25వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ ముందున్నటువంటి ధర్నా చౌక్ వద్ద జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొన్నూరు నియోజకవర్గ రైతులు ఉద్యమించి ఒక ధర్నా చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, రాష్ట్రంలోనే పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తూ ఉన్నారు. మొక్కజొన్న కేంద్ర మద్దతు ధర 2,400 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం చేసే కాలంలో 2,400 4 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొన్న విషయం రైతులకు, ప్రజానీకానికి తెలుసు. పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో ఈ సంవత్సరం 18 లక్షల క్వింటాళ్ళ మొక్కజొన్న ఉత్పత్తి వచ్చింది. ఎందుకంటే పొన్నూరు సారవంతమైన పొలాలు, సన్న చిన్నకారు రైతులు కష్టపడి పనిచేస్తారు కనుక ఈల్డ్ బాగా వచ్చింది. వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు మద్దతు కేంద్రాలు తెలియకపోవడం వల్ల 1,400 లగాయతు 1,600, 1,650 వరకు రేటుకి రైతులు అంటే అప్పులు భరించలేక, కూలీలకి డబ్బు ఇవ్వలేక అమ్ముకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే మద్దతు ధరకు కొనాలని నేను ఎలుగెత్తి చావడం, అదేవిధంగా చాటడం, అదేవిధంగా ధర్నా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర తన స్వంతానికి లక్షలాది క్వింటాళ్ళు 1,650 రూపాయలు కొంటూ ఉన్నాడని, వారి మీద నేను చెప్పిన మాట వాస్తవం. ధూళిపాళ నరేంద్రే పెద్ద దళారి, ఇంకో 4 దళారీలు కలిసి పొన్నూరు నియోజకవర్గంలో అరాచకం చేస్తూ ఉన్నారు. 2,400 రూపాయలు రావాల్సినటువంటి మొక్కజొన్నకు 1,650 రూపాయలు కొంటా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ అని వాళ్ళ యాన్సిలరీ యూనిట్కి లక్షలాది క్వింటాళ్ళు కొని పశుదానాగా మార్చి రైతులకు మారు వ్యాపారం చేస్తున్నాడు. అది తప్పు అని నేను అన్నాను. అయితే ధూళిపాళ నరేంద్ర గారు కూడా పాపం దాన్ని తిరస్కరించలేదు. నేను కొంటున్న మాట వాస్తవం, 2,100 రూపాయలు కొంటున్నాను అని అన్నాడు. అది అబద్ధం అనుకోండి, 1,650 కొంటున్నాడు. ఏదో గోతామం బస్తాలు ఆటికి ఈటికి ఏదో 10 రూపాయలు ఇస్తున్నాడు. ఏదో ఆయన తెలుగుదేశం బ్రోకర్లకి ఏదో కొద్ది కమిషన్ ఇచ్చుకుంటున్నాడు. ఏదో జరుగుతుంది. 2,100 కొంటున్నాను, నేను దళారీనే అని ఒప్పుకున్నాడు. కేంద్ర మద్దతు ధర 2,400కి ఎవరైతే కొనరో వారు దళారీ, దానిలో అనుమానమే లేదు. వారే కొంటున్నారని ఒప్పుకున్నారు, దళారీ అని నిరూపణ జరిగింది. అంతేకాకుండా పొన్నూరు నియోజకవర్గంలో కొంతమంది రైతులు పాప్కార్న్ కూడా పండిస్తూ ఉన్నారు. దీనికి గవర్నమెంట్ అనేది పాప్కార్న్ కంపెనీ, నేను నా స్వగ్రామం అనేటువంటి మామలపల్లిలో కూడా 1,100 ఎకరాల్లో 250 ఎకరాలు వీళ్ళు ఎకరాకి 14,000 విలువ చేసే ఇత్తనాలు ఫ్రీగా ఇచ్చి, పురుగు మందు, ఎరువులకి ఇంట్రెస్ట్ లేని పెట్టుబడి పెట్టి 2,400కి కేంద్ర మద్దతు ధరకు వారు కొని ఇప్పటికి డబ్బు అందరికీ పే చేశారు గ్రామంలో. అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో కొన్ని ఏరియాల్లో వాళ్ళు ముందే ఫీడ్ చేసి ఇవన్నీ వెనక్కి తీసుకున్నారు. వాళ్ళు కూడా కేంద్ర మద్దతు ధర 2,400 రూపాయల కన్నా 1 రూపాయి కూడా తక్కువ లేదు. అది అధికారికంగా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బు వేశారు. వాళ్ళు మద్దతు ధరకు కొన్నవారు వారు పద్ధతి ప్రకారం కొన్నారు. మరి ధూళిపాళ నరేంద్ర ఏమో 2,100 కొన్నానన్నాడు, 1,650 కొన్నాడు. ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రోకర్. ఇతను దళారీ మాఫియాలకు గ్యాంగ్ లీడర్ అన్నాను. అది వాస్తవం అని నిరూపణ జరిగింది. ఇది ఇలా జరిగితే దానికి తీవ్రమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాపితంగా ఈ విషయం వెళ్ళడం, ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిస్పందించి
కేంద్ర ప్రభుత్వానికి వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఉత్తరం రాయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ధూళిపాళ్ల నరేంద్ర నేను ఏదైతే మొక్కజొన్నల కోసం రైతు పక్షాన గొంతెత్తి చాటానో నన్ను సాధించాలని గత నెల 4వ తారీఖున ఒక పెద్ద ప్రణాళిక రచించారు. పక్కన మునిపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతుల దగ్గరికి వెళ్ళి రేట్ ఎంక్వైరీ చేయాలని ఒక బెటాలియన్ని, అంటే ఒక 200 మంది తెలుగుదేశం కార్యకర్తల్ని, చేబ్రోలుకు సంబంధించినటువంటి శానిటరీ వర్కర్స్ని, అవి ఫోటోలు వీడియోలతో సహా సాక్షిగా, మీడియా వారిని, 4 నుంచి 5 వేల పోలీసుల్ని, స్థానిక సిఐలు 3 అందరిని వెంట పెట్టుకుని మునిపల్లి వెళ్ళారంటే మామళ్ళపల్లి గ్రామం నా సొంత గ్రామానికి పక్కనున్న గ్రామం. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పచ్చల తాడిపరి వెళ్దామని మామళ్ళపల్లి వైపు వెహికల్స్ తిప్పి ఉదయం 10:30 గంటల ప్రాంతంలో గ్రామంలో సన్నా చిన్నకారు రైతులు భార్యాభర్తలు కూడా పొలాల్లో పనిచేసుకుంటూ ఉంటారు కనుక ఆ సమయంలో వచ్చి నేను కట్టుకున్నటువంటి మామళ్ళపల్లిలో బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి పొలాల్లో సూదా సముద్రయ్య అనే వ్యక్తి యొక్క గోడౌనో లేకపోతే గోదామో లేకపోతే రేకుల షెడ్, అది నిజంగా చెప్పాలంటే రేకుల షెడ్, అక్కడికి వచ్చి ఫటఫటఫట తాళాలు పగలగొట్టి పోలీసుల సమక్షంలో కారులో తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్తా జెండాలు తీసుకొచ్చి వీడియోలన్నీ డిస్ప్లే అవుతానే ఉన్నాయి, తీసుకొచ్చి అక్కడ పడేసి దాన్ని సర్ది ఇది అంబటి మురళీకృష్ణ గోడౌను, ఇది అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలు కొన్నాడు, ఈయనే దళారి అన్నాడు. సరే బాగానే ఉంది, నువ్వేదో మరి అది ఆరోపణ మీద నిలబడాలి కదా. నేను వెంటనే చెప్పాను, చూడు ధూళిపాళ్ల నరేంద్ర, నేను ఇలాంటి కార్యక్రమాలు లేవు, నేను మొక్కజొన్న పండించలేదు, దళారీని కూడా కాదు. ఒకవేళ ఆ సరుకు నాదని నీకు ఎక్కడన్నా లెక్కలో తిరిగితే మీ అమ్మాయికి వివాహం జరిగింది ఈ మధ్య, గిఫ్ట్ కింద తీసుకెళ్ళిపోయా, లోడ్ చేసి తీసుకెళ్ళమన్నా, దానికేదో ఈయనకి బాధపడిపోయాడంట. తప్పే ఉందయా, నీ కూతురు నా కూతురుతో సమానం అనుకున్నాను, సరే గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను. ఆ మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఇవ్వనిచ్చారా? లేదు. వాళ్ళు ఎంక్వైరీ జరిపారు. సాయంత్రానికి ఇది సోదా త్రివేణి గోడౌన్ అని పర్మిషన్ లేకుండా దీనిలో నిల్వ చేసినందుకు 5,000 రూపాయలు పెనాల్టీ వేశారు. రైతులు వెంటనే సమాధానం ఇచ్చేశారు అదే రోజు. చూడండి, ఇది 5 రైతులకు సంబంధించి తలా ఒక 300-400 క్వింటాళ్ళు మేము నిల్వ చేసుకున్నాం, 1000 నుంచి 200 బస్తాలు ఇక్కడ ఉంది అని రికార్డులతో సహా ఇదిగోండి పాస్బుక్స్, ఆ పొలాలకు సంబంధించినటువంటి పాస్బుక్లు ప్రతి రైతు కూడా వివరంగా ఇచ్చేసి నిరూపణ చేసుకున్నారు. దానికి మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఓకే అన్నారు, వెళ్ళారు. అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలు కాదని తేలిపోయాయి కదా, ఇంకా అయిపోయింది కదా. సరే, వీళ్ళ మీద ఎవరైతే దాడి చేశారో చూడండి, ప్రత్యక్ష ఫోటోలు, ఈ ఫోటోలు కూడా వివిధ మీడియా సంస్థలు విడుదల చేసినటువంటి ఫోటోలు చూడండి. వీరు బండ్లమూడి బాబురావు పొన్నూరు మండలానికి తెలుగుదేశం అధ్యక్షులు, మన్నవ కేసులో మొదటి ముద్దాయి, క్రిమినల్. అలా తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేస్తే వెంటనే రైతులు, ఈ 5 రైతులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. 31 మంది తెలుగుదేశం వ్యక్తుల మీద ఈ దౌర్జన్యం చేశారని, ఈ ర్యాన్సాక్ చేశారని, మా మొక్కజొన్నని అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలుగా చిత్రీకరించారని రికార్డులు సబ్మిట్ చేస్తే జిల్లా ఉన్నతాధికారులకి నా హృదయపూర్వక నమస్కారం. వారు 31 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు. దొమ్మి కేసు, దౌర్జన్యం కేసు. ఈ 31 మంది ఎవరయ్యా అంటే, ఈ 31 మందిని ప్రభుత్వం ఇంపార్షియల్గా వాళ్ళని అరెస్ట్ చేస్తే పొన్నూరులో తెలుగుదేశం పార్టీ 0, పొన్నూరు మండలం తెలుగుదేశం అధ్యక్షులు, చేబ్రోలు మండల తెలుగుదేశం అధ్యక్షులు, కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షులు, పొన్నూరు పట్టణ అధ్యక్షులు, 4 అధ్యక్షులు, మాదల వెంకటేశ్వరరావు గారని ఎన్టీ రామారావు గారితో సమానమైన సీనియర్ చంద్రబాబు నాయుడు గారి కంటే ముందున్నటువంటి వ్యక్తి, వారు కూడా ముద్దాయి. అంటే టోటల్ తెలుగుదేశం నాయకులు పొన్నూరులు అందరూ ముద్దాయిలు అయిపోయారు. దీంతో
నరేంద్ర గారు అబాస్ పాలైపోయారు, కిన్నుడైపోయారు. తన పదవి పట్ల ఇక అనవసరం అనుకుని వీరు ఏం చేశారో ఏమో పైకి పోయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ గోడౌన్ ఎట్టయినా సీజ్ చేయాలి. సరే, అంబటి మురళీకృష్ణ గోడౌన్ అయితే సీజ్ చెయ్యి, లేదంటే సరుకులు తీసుకుపో, ఎత్తుకుపోమని చెప్పాను కదా. సూదా త్రివేణి మీద నీకెందుకయ్యా కోపం? వాళ్ళు సూదా సముద్రయ్య, వాళ్ళ మామగారు, వాళ్ళ అన్నదమ్ములు 5గురు తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు నీకు సేవ చేశారు. సరే, నేనేదో ఆ ఊరోడిని, నాకు అంతో ఇంతో బంధుత్వం ఉంది, మొన్న ఎన్నికల్లో వాళ్ళు నాకు సహకరించారు, వాళ్ళ మీద పగబట్టావు. ఆ సముద్రయ్య మీద లేకుంటే ఇంకొక 4 రైతుల మీద నువ్వు ఈ కేసు పెట్టాలనే ప్రయత్నం చేసి ఫైనల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ వాడి తాను రాజీనామా చేస్తానని థ్రెట్ చేసి దాన్ని కేసు రిజిస్టర్ చేశావు. ఏమనయ్యా అంటే, పరాయి గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం వ్యక్తులు ఈ గ్రామం మీద దాడి చేస్తే వీరంట వారిని కులం పేరెత్తి తిట్టారంట. అందుకే ఈ సందర్భంగా మీకు ఒక వీడియో చూపెట్టాలనుకుంటున్నాను. ఒకటి, బండ్లమూడి బాబురావు ఎస్సీ, పొన్నూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు, ఆయన సముద్రాన్ని నెట్టేస్తూ నా కొడక అంటే ఈయన ఆయన తిట్టాడని కేసు పెట్టించారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. అతను బండ్లమూడి బాబురావు, ఈ సముద్రం రిపీట్ చేయండి ఒకసారి. నా కొడక బండ్లమూడి బాబురావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, సూదా సముద్రయ్య అనే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ గోదాము లేకుంటే ఆ రేకుల షెడ్ ఓనర్ని నా కొడకాని తిట్టి తిరిగి ఈయన ఆయన తిట్టాడని వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేయించారు 15 మంది రైతుల మీద. ఈ రైతులు ఎవరయ్యా అంటే, వీళ్ళల్లో 5గురు రైతులు ఆ రేకుల షెడ్లో మొక్కజొన్న దాచుకునేవాళ్ళు, వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టారు. విన్నారా? అంతేకాకుండా మళ్ళా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ గోదాముని మొన్న ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి షట్టర్ వేసి తాళాలేశారు. ఎంఆర్ఓ కూడా ఏమని నోటీస్ ఇచ్చాడో తెలుసా? గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కనుక టెంపరీగా దీన్ని సీజ్ చేస్తున్నాము, మళ్ళీ ఎవరి రికార్డుల ప్రకారం వాళ్ళ మొక్కజొన్న వాళ్ళకి ఇస్తారంట. అంటే నీ ఈగో సాటిస్ఫై చేసుకోవటం కోసం సన్నా చిన్నకారు కౌలు రైతులకు సంబంధించినటువంటి మొక్కజొన్నని నువ్వు సీజ్ చేయించావు.